చిన్ననాటి సింగం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలండి? పోలీసులు వచ్చే లోపల ఇవన్నా చెప్పండి, కొంచెం రిలాక్స్ అవుతాను. ఎవడక్క ఈడు? ఈడు పెద్ద దొంగండి, జేబులు తెలియకుండా పర్సులు కొట్టేస్తూ ఉంటాడు. అవునా? ఆ రండి సార్. వచ్చేలే చెప్పు. ఈ ఎదవ నా వ్యాలెట్ కొట్టేసి అడిగితే కొట్టలేదని అబద్ధం చెప్తాడు సార్. సార్ నేను కదా సార్, ఆయన అబద్ధం ఆడుతున్నాడండి. నేను కొట్టేసింది పర్స్ అయితే ఆయన ఏదో వాలెట్ చాక్లెట్ అంటున్నాడండి. రే రెండు ఒకటే. వాడేమో పర్స్ అంటున్నాడు, నువ్వేమో వ్యాలెట్ కొట్టేశాడు అంటున్నాడు. ఇద్దరిలో ఎవరు నమ్మాలయ్యా? రవి సార్ పర్సనే వ్యాలెట్ అంటారు సార్, రెండు ఒకటే సార్. రెండు ఒకటే ఎలా అవుతుంది? ఇప్పుడు పార్కింగ్ అంటే వ్యాలెట్ పార్కింగ్ అంటారు కానీ పర్స్ పార్కింగ్ అని ఉండదుగా. గుళ్ళో డబ్బులు వేస్తే ఉండి అంటారు, షాప్ పెట్టిలో డబ్బులు వేస్తే గల్లా పెట్టి అంటారు, రవి చాచిన చేతికి డబ్బులు వేస్తే దానం అంటారు. నీకు నెలకొచ్చేదాన్ని జీతం అంటారు. దానం జీతం, పర్సు వ్యాలెట్ రెండు ఒకటే ఎలా అవుతుంది ఆఫీసర్? నువ్వు ఆపేసి. ఏమైందిరా? రవి పర్సు వేరు వ్యాలెట్ వేరు కాదు. నువ్వు ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇరుపప్పు అయిపోతావు. అబ్బే అవునా? మరి ముందే చెప్పచ్చు కదరా. ఎక్కడ చెప్పరెత్తున్నావు? ఏదైనా చెప్దామని వస్తే ఓ ఇష్టం పావులో పుసం కొట్టేస్తాను. ఓ సరే నేను మేనేజ్ చేస్తాగు. రేయ్ ఆయన పర్సానికి ఇచ్చేయి. తీసుకో. థ్యాంక్స్ సార్. ఇందులో డబ్బులు లేవు సార్. అంటే ఏంటి ఇప్పుడు? ఉండరా. అంటే ఏంటి ఇప్పుడు? దీంట్లో నేను డబ్బులు పెట్టి ఇయ్యాలా? అది కాదు సార్. నువ్వు పర్సు పోయిందనే కంప్లైంట్ ఇచ్చావు, డబ్బులు పోయినాయని కాదు. రేయ్ ఇట్రారా. ఎంత కష్టం వచ్చి పడిందిరా నీకా. డబ్బులు లేని పర్సు కొట్టేస్తావా? ఇలా అయితే ఎలా బతుకుతారు నువ్వు? ఏంటి తీసుకో వెళ్ళు. నమస్తే. వెళ్ళరా. రేయ్, నువ్వు ఉండరా, ఉండు. ప్రాక్టికల్ చూపిస్తాను. ఇదా నువ్వు ఎంత ఇంటెలిజెంట్ వా. నిన్ను కాదు ఇది ఇచ్చిన నానాలరా. రానా? అవునరా, రా రా. ఏంటో ఎరు మొహం వేసుకొని ఇలా చెప్తున్నారేంటి?